బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం కేబినెట్ విస్తరణపై ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఈ రెండు విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తాను కలిసి పనిచేసేందుకు సిద్ధమని రేవంత్ తెలిపినట్లు సమాచారం. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటనలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పదవుల భర్తీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశాలపై మంతనాలు జరిపినట్లు సమాచారం. రైతు రుణమాఫీ సందర్భంగా వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభ, సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై కూడా చర్చించి ఆహ్వానించినట్లు సమాచారం. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి పదవి నామినేషన్ కోసం ఖర్గేను కోరినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుండి. శివ, చెప్పండి, అయితే కొత్త మంత్రివర్గ సమావేశానికి, మంత్రివర్గ కూర్పుకి, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఖర్గేను కోరినట్లు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి శివ? ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఉదయం సమయంలో ఫాక్స్కాన్కి సంబంధించిన చైర్మన్ యంగ్ లీయూతో భేటీ అయ్యారు. భేటీ అయి తెలంగాణ పెట్టుబడులకు సంబంధించి ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించారు. అలాగే ఫోర్త్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ, అదే ఫోర్త్ సిటీ కింద నిర్మాణం చేయాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి తన ఎజెండాగా పెట్టుకున్నారు. తన ఫ్యూచర్ ప్లాన్గా కూడా ఆయన నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే పెట్టుబడుల ఆకర్షణగా ధ్యేయంగా కూడా తను పనిచేయబోతున్నారు. దానిలో భాగంగానే విదేశీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా ఢిల్లీ వచ్చి ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణ పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా వారితో చర్చించిన తర్వాత ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా, అంటే ఇటు ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంలో కూడా వారు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, మరి ముఖ్యంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వారు మొగ్గు చూపారు. ఆసక్తిగా ఉన్నామంటూ కూడా వారంతా చెప్పారు. అంటే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీగా నిర్మాణం చేయాలనే ఆలోచన, విజన్ అంతా కూడా చాలా బాగుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇటు ఫాక్స్కాన్ ప్రతినిధులు, వారి బృందం కితాబిచ్చింది. పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము, త్వరలోనే హైదరాబాద్లో సందర్శిస్తామంటూ కూడా వారు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. ఇక ఫాక్స్కాన్ బృందంతో సమావేశమైన తర్వాత ఇక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, అంటే విదేశాల్లో పర్యటించిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు ఏ విధంగా రాబట్టారు, ఎంతవరకు విదేశీ పెట్టుబడులు వచ్చాయి, ఇక ఫాక్స్కాన్ ప్రతినిధులతో ఎటువంటి చర్చలు జరిపారు అనే అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దాదాపు గంటకు పైగా కూడా వారితో చర్చించారు. ఈ చర్చలో భాగంగా తెలంగాణకు వస్తున్న పెట్టుబడులకు సంబంధించి కానీ తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానంగా చర్చించారు. మరోవైపు ఇటు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వరించబోతోంది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించారు. అయితే ఇటు తన పదవీ కాలం ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నేను మల్లికార్జున ఖర్గేకు సూచించాను. మల్లికార్జున ఖర్గే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తానంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి తెలిపారు. అంటే గతంలో కూడా తనను నియమించే సందర్భంలో అందరి అభిప్రాయాలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా వారి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే, అందరూ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ కలిసి పనిచేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దానిలో భాగంగానే అంటే ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు అందరూ కూడా పోటీ పడుతున్నారు. కానీ చివరిగా పీసీసీ పదవి అనేది ఎవరిని వరించబోతోంది, అధిష్టానం ఎవరికి పీసీసీ పదవి కట్టబెట్టబోతుంది అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. ఇటు పీసీసీ పదవితో పాటు మరొక మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా అందరూ కూడా ఎంతో ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా తమకు ఈసారి అవకాశం వస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటు మంత్రివర్గ విస్తరణ కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి
ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేది ప్రధానంగా తెలుస్తోంది. కానీ దానిపై కూడా చర్చించారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ నిన్న మాత్రం ఇటు విదేశాల్లో పర్యటించిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు ఏ విధంగా రాబట్టారు, ఎవరెవరు విదేశాలకు సంబంధించిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా నిన్న మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్తో చర్చించారు. మరోవైపు ఇటు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. ఇటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా ఆహ్వానం పలికారు. మరోవైపు వరంగల్లో జరిగే రైతు మహాసభకు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లుగాను, అంటే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చాం కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 3 విడతల్లో 2 లక్షల వరకు ఎవరైతే రైతులకు రుణమాఫీ చేయాలో వారందరూ కూడా చేశాం కాబట్టి దానికి ఒక రైతుల కృతజ్ఞత సభ నిర్వహిస్తబోతున్నాము, దానికి రాహుల్ గాంధీని కూడా ఆహ్వానిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించి నిన్న వారితో భేటీ కాకపోయినప్పటికీ ఫోన్లోనైనా వారిని ఆహ్వానిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా నిన్నైతే కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో మాత్రమే సమావేశమై తెలంగాణలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, రాజకీయ పరిస్థితులు కానీ ఇచ్చిన హామీలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్న తర్వాత ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అనే అంశాలపై ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇటు మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. మరోవైపు ఇటు నామినేటెడ్ పోస్టులు కానీ ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే మళ్ళీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ఎక్కువ ప్రచారం జరుగుతుంది. త్వరలో దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.